ఈరోజు మనం డిమోరిస్ థియరంలో మరొక 7 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకోవడానికి ఫోర్త్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇది 4th క్వశ్చన్. మీకు ఫైనల్ ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ, ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఇంటిజర్, ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ అనేది ఏంటి? ఎన్ యాక్చువల్ ఇంటిజర్ అన్నాడు. ఇంటిజర్ అంటే ఏంటి? 0, 1, 2, 3 ఏవైనా కావచ్చు, అలాగే -1, -2 ఏవైనా కావచ్చు. వీటన్నిటిలో ఏ విలువైనా కావచ్చట ఎన్ ప్లేస్లో. సో ఎన్ అనేది ఒక ఇంటిజర్ అన్నట్లయితే దెన్ షో దట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్లా ఇచ్చాడు. 1 + cos θ + I sin θ హోల్ పవర్ n ప్లస్ 1 + cos θ - I sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు 2 పవర్ n + 1 ఇంటూ cos పవర్ n ఆఫ్ θ/2 ఇంటూ cos ఆఫ్ n θ/2 అని చదువుతారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలంటే ఈ లోపలిది ఏ రూపంలో ఉండాలి? డిమోరిస్ వాడాలి అంటే మనం cos θ + I sin θ రూపంలో ఉండాలి. ఇక్కడ ఈ రెండు కూడా, కానీ ఇక్కడ 1 యాడ్గా ఉంది, ఎక్స్ట్రాగా ఉంది. కాబట్టి వీటికి ఏదో వేరే ఫార్ములాస్ ఉంటాయని మనం అబ్జర్వ్ చేయాలి. అయితే మనకి ట్రిగ్నామెట్రీలో ఫార్ములాస్ ఉన్నాయి. ఎలా? 1 + cos θ = 2 cos స్క్వేర్ θ/2. ఇది ఒక ఫార్ములా. ట్రిగ్నామెట్రీలో 1 + cos θకి ఫార్ములా ఏంటి? 2 cos స్క్వేర్ ఆఫ్ θ/2. ఇక్కడ θ ఉంటే అందులో సగం ఇక్కడ ఉంటుంది, హాఫ్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 2θ ఉందనుకోండి, అందులో హాఫ్ ఎంత? θ. ఇక్కడ θ ఉండిద్ది. అలాగే sin θ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. sin θకి ఫార్ములా ఏంటి అంటే 2 sin θ/2 cos θ/2. ఈ విధంగా రాసుకోవచ్చు. sin θ బదులుగా 2 sin θ/2 ఇంటూ cos θ/2 అని రాసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 2θ ఉందనుకోండి, ఇక్కడ 2θలో హాఫ్ అంటే θ, ఇక్కడ ఒక θ ఉంటుంది. ఇది 2θ ఫార్ములా అనమాట. sin 2θ = 2 sin θ ఇంటూ cos θ. ఎలా అయితే రాసామో ఇక్కడ θ ఉంది కాబట్టి θని ఏం చేసాం? హాఫ్ ఆఫ్ చేసుకున్నాం. 3/θ/2 θ/2. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ తెలిసినట్లయితే ఈ ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు LHS మొత్తం తీసుకుందాం. మనకు కావాల్సింది ఏంటి? LHS = ఇది మొత్తం రాద్దాం. అంటే 1 + cos θ + I sin θ హోల్ పవర్ n రాసుకోండి. ప్లస్ 1 + cos θ - I sin θ హోల్ పవర్ n రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ 1 + cos θ బదులుగా మనకి ఫార్ములా తెలుసు కదా, 2 cos స్క్వేర్ θ/2. అంటే 1 + cos θ బదులుగా ఏమని రాసుకోవాలి? 2 cos స్క్వేర్ θ/2. 2 cos స్క్వేర్ θ/2 అనమాట. ప్లస్ I అలాగే ఉంచండి. sin θ బదులుగా ఏం రాసుకుంటాం? 2 sin θ/2 ఇంటూ cos θ/2. sin θ ఉన్న దగ్గర ఈ ఫార్ములా రాసేయండి. అంటే 2 sin θ/2 ఇంటూ cos θ/2 అనమాట. హోల్ పవర్ ఏం రాస్తాం? n రాస్తాం. దీనికి పవర్లో n రాసామన్నమాట. ప్లస్ మళ్ళా దీని బదులు కూడా ఫార్ములా రాసుకోండి. 1 + cos θ బదులు ఏం రాసుకుంటాం? 2 cos స్క్వేర్ θ/2. ఇక్కడ ఉంది కదా, ఇది రాసి పెట్టుకున్నాం కదా, అదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాసుకోండి. 2 cos స్క్వేర్ θ/2
minus I into 2 sin theta by 2 into cos theta by 2 whole power n అన్నమాట, హోల్ పవర్ n. సో దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఇందులోను ఏం కామన్గా ఉందో చూడండి. 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది. ఇంకా కాస్ థీటా బై 2 ఇక్కడ 2 ఉన్నాయి. కాస్ థీటా బై 2 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఒక కాస్ థీటా బై 2 ఉంది. కాబట్టి 2 కాస్ థీటా బై 2 అనేది కామన్. ఇక్కడ ఏం మిగిలిద్ది? అప్పుడు ఒక కాస్ థీటా బై 2 మిగిలిద్ది. కాబట్టి కాస్ థీటా బై 2 ప్లస్ ఒక కాస్ థీటా బై 2 మిగిలింది కాబట్టి ప్లస్ I ఇంటూ ఇక్కడ కాస్ థీటా బై 2 బయటకు వచ్చింది, 2 కూడా బయటకు వచ్చింది. అంటే ఏం మిగిలిద్ది? సైన్ ఆఫ్ థీటా బై 2 హోల్ పవర్. ఇది మొత్తానికి హోల్ పవర్లో ఏముంది చెప్పండి? పవర్లో n ఉంది, ఇక్కడ n ప్లస్ ప్లస్ ఈ రెండిట్లో కూడా 2 కామన్ తీయొచ్చు. 2 కామన్ తీయొచ్చు. కాస్ థీటా బై 2 కూడా కామన్ తీయొచ్చు. అంటే ఇలాగా 2 కాస్ థీటా బై 2 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిద్ది? కాస్ థీటా బై 2 మైనస్ I సైన్ థీటా బై 2 హోల్ పవర్. మొత్తానికి పవర్లో ఏముంది? n ఉంది. ఓకే, ఇప్పుడు n అనేది ప్రతిదానికి అప్లై చేయొచ్చు. n అనేది దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వచ్చు. అంటే ఎలాగా చూడండి, 2కి పవర్లో n రాసుకోండి, 2 పవర్ n అనమాట. ఇంటూ దీనికి కూడా పవర్లో n రాసుకోండి. అంటే ఏంటి అర్థం? కాస్ పవర్ n ఆఫ్ థీటా బై 2 పవర్లో రాసుకోండి, పవర్లో. ఇంటూ ఇది మొత్తం రాసుకోవాలి, ఇది కూడా రాసుకోవాలి, దీనికి పవర్లో n రాసుకోవాలి. అంటే అర్థం ఏంటి? కాస్ ఆఫ్ థీటా బై 2 ప్లస్ I సైన్ ఆఫ్ థీటా బై 2 హోల్ పవర్ n అనమాట. ప్లస్ మళ్ళా 2కి పవర్లో n రాసుకోండి, ప్రతిదానికి n వర్తిస్తుంది కాబట్టి 2కి పవర్లో n రాసుకోండి. అంటే ఏంటి అర్థం? 2 పవర్ n ఇంటూ కాస్ పవర్ n ఆఫ్ థీటా బై 2 ఇంటూ మళ్ళా దీని మొత్తానికి పవర్లో n ఉంటుంది చూడండి, కాస్ ఆఫ్ థీటా బై 2 మైనస్ I సైన్ థీటా బై 2 హోల్ పవర్ n రాసుకోండి. సో దీన్ని సింప్లిఫై చేయాలి ఇప్పుడు. చూడండి, ఇక్కడ 2 పవర్ n అలాగే ఉంచండి, 2 పవర్ n అలాగే ఉంచండి. ఇంటూ కాస్ పవర్ n థీటా బై 2, కాస్ పవర్ n థీటా బై 2 కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ పవర్లో ఉన్నదాన్ని డిమోరీస్ థియరం ప్రకారం లోపలికి తీసుకురావచ్చు. ఎలాగా? ఈ థీటా బై 2 పక్కకు తీసుకురావచ్చు. అంటే ఏమైపోద్ది? కాస్ ఆఫ్ n థీటా బై 2 ప్లస్ I సైన్ ఆఫ్ n థీటా బై 2 రాయొచ్చు కదా. అంటే పవర్లో ఉన్న n కాస్త డిమోరీస్ థియరం ప్రకారం థీటా బై 2 పక్కకు వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా థీటా బై 2 పక్కకు వచ్చి చేరుతుంది. ప్లస్ ప్లస్ ఇక్కడ కూడా అంతే చెప్పండి, 2 పవర్ n అలాగే ఉండిద్దిగా, 2 పవర్ n ఇంటూ కాస్ పవర్ n ఆఫ్ థీటా బై 2 కాస్ పవర్ n ఆఫ్ థీటా బై 2. ఈ n లోపలికి వచ్చి చేరిద్ది చూడండి, థీటా బై 2 పక్కకు వచ్చి చేరిద్ది. అంటే అర్థం ఏంటి? కాస్ ఆఫ్ n థీటా బై 2 మైనస్ I సైన్ ఆఫ్ n థీటా బై 2 అన్నమాట. సరే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులోనూ బాగా అబ్జర్వ్ చేయండి, ఇందులో ఈ పదంలో ఇది కామన్గా ఉంది. కామన్గా ఉంది కాబట్టి బయట రాసేసుకోవచ్చుగా. అంటే 2 పవర్ n ఇంటూ
కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2. ఈ పదంలోనూ కామన్ తీసేసా అనమాట. అప్పుడు ఇవన్నీ ఆర్డర్లో వచ్చేస్తాయి. చూడండి, మిగిలింది ఇదేగా, రాసుకుందాం. కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ థీటా బై 2. అట్లాగే ప్లస్ ఇది రాసుకోండి, ప్లస్ కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ థీటా బై 2. ఇది మొత్తం ఈ బ్రాకెట్లో రాసుకోండి, ఒక బ్రాకెట్లో రాసుకోండి. ఎందుకు దీన్ని బయటికి రాసేసాం అనమాట. థీటా బై 2ని కూడా బయటికి రాసాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ టర్ము ప్లస్తో ఉంది, అంటే ప్లస్తో ఉంది, ఒకటేమో మైనస్తో ఉంది, క్యాన్సిల్. ఇప్పుడు ఇలాంటివి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2 రైట్గా, దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఎన్ ఇంటూ కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2. ఎన్ థీటా బై 2 అనేది బ్రాకెట్లో పెట్టుకుంటున్నాం. ఇది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పవర్ ఎన్ ఉంది. ఈ రెండు పక్క పక్కన రాసుకోండి. 2 పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ 2 ఇక్కడ రాయండి, ఇంటూ కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2. ఈ రెండింటికి బేసెస్ 2 కదా, బేస్లో 2 ఉంది, పైన పవర్లో 1 ఉన్నట్టు. బేసెస్ ఈక్వల్గా ఉండడం వల్ల పవర్స్ రెండు యాడ్ అవుతాయి, అంటే n ప్లస్ 1 అవుతాయి. కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2 అనమాట. చూడండి, ఆర్హెచ్ఎస్ వచ్చిందా రాలేదా? 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇక్కడ ఉంది చూడండి, 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2 ఉంది కదా, కాస్ పవర్ ఎన్ ఆఫ్ థీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎన్ థీటా బై 2 అనమాట. ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకుని మనం ఏం చేయాలి? ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయాలన్నమాట. ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్లో ఒకటి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్తో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.